మళ్ళీ ఎదగడానికి ఇంకొక అవకాశం. అప్పటిదాకా ఆగిపోకూడదు. రే మాధవ్, రే నేను నీకు గుర్తులేనని తెలుసు కానీ నేనే చెప్పేస్తా. నేను రా శ్రీరామ్ని, సరస్వతి విద్యా మందిర్. గుర్తు రావట్లేదా? హే శ్రీరామ్, ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత కాల్ చేసావు? రే నేను ఇప్పుడు అవన్నీ ఫోన్ లో చెప్పలేను కానీ ఆఫీస్ లొకేషన్ పంపిస్తా. రేపు ఒకసారి వస్తే సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దాం. ఓకే? సరే, లొకేషన్ సెండ్ చేయి. ఓకేరా, బాయ్. సరేరా, బాయ్. రే మాధవ్, ఎన్నాళ్ళైంది మామ నేను చూసి. రా కూర్చో. ఏం తీసుకుంటావురా? టీ, కాఫీ, జ్యూస్? ఏమవుతారా? ప్రస్తుతానికి 3 ఆఫర్ చేయగలను. చీకటి పడ్డాక చిల్ అవుదాం. నువ్వేం మారలేదు అసలు. అవును, యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చావు? 2 months అయిందిరా. ఇదిగో వచ్చి రాగానే కంపెనీ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో బిజీగా ఉండి నిన్ను కలవలేకపోయా. పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే ఇన్వైట్ చేద్దాం అనుకున్నా. ఇంతలో టీవీలో నేను న్యూస్ చూడాల్సి వచ్చింది. అయినా నువ్వు నాకు ఇన్స్పిరేషన్ మావా. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. అయితే నువ్వు నా మీద జాలి చూపించి పిలిచావా? అయినా నువ్వు నాకు ఇన్స్పిరేషన్ మావా. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. అయితే నువ్వు నా మీద జాలి చూపించి పిలిచావా? నేనెందుకురా నిన్ను చూసి జాలి పడతాను? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి ఎదిగి నాలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యావు. నువ్వు కింగ్ మావా. నేను నిన్ను పిలిచింది నీ మీద జాలిపడి కాదు. రే నా కంపెనీ మాత్రమే ఉంది, కానీ నీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. టాలెంటెడ్ రా మావా నువ్వు ఫైల్ పట్టుకొని జాబ్ కోసం రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరు నిన్ను ఎత్తుకెళ్ళిపోతారని భయం వేసింది. అందుకే ముందు నేనే ఇనిషియేట్ తీసుకొని కాల్ చేశా. 2 lakhs మించి శాలరీ ఇవ్వలేను మావా, అండ్ ప్రాఫిట్ లో 30% షేర్. అంతకు మించి అడక్కు మావా, మనది చాలా చిన్న కంపెనీ. ఆఫర్ ఇచ్చినందుకు బాస్ కి థ్యాంక్స్ చెప్పాలా, లేదా ఫ్రెండ్ కాబట్టి పార్టీ ఇవ్వాలా? ఐ ఆల్వేస్ చూస్ ఆల్కహాల్ మావా. కష్టపడతావమ్మా. మళ్ళీ నిలబడడానికి నువ్వు నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్. కలిసి ఎదుగుదాం మావా, నువ్వు కంగారు పడకు. ప్రియకి తన ఫ్యామిలీకి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. అవును, ఇంతకీ మన క్లయింట్స్ ఎవరు? రే మావా, ఇప్పుడే కదా పార్టీ అనుకున్నాం. అవన్నీ రేపు చూసుకుందాం కానీ పద, ముందు మన టీంని పరిచయం చేస్తా.